ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డే 2 వచ్చేసి సో ఈ రోజే జరగబోతుంది కాబట్టి సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ మనకైతే ఏ ప్లేస్ వస్తారు అండ్ మనకు లైవ్ వస్తుందా రాదా అనేది ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను కాబట్టి సో మీరైతే వీడియోని తెన్నూరు చూడండి. సో వీడియో కానీ నచ్చితే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అయితే మనకైతే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక వీడియో టాపిక్లో వెళ్ళిపోతే మాత్రం సో ఈ రోజు వచ్చేసి సో డే 2 ఆక్షన్ అయితే జరగబోతుంది. సో నిన్న వచ్చేసి మనకైతే ఆక్షన్ డే 1 అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో మనకైతే కేటగిరీ ఏ అండ్ బి ప్లేయర్స్ ఆక్షన్ అయితే జరిగింది. సో ఈ రోజు వచ్చేసి కేటగిరీ సి అండ్ డి ప్లేయర్స్ ఆక్షన్ అయితే జరగబోతుంది. సో దీంట్లో వచ్చేసి మనకైతే రిలీజ్ అయిన ప్లేయర్స్ వచ్చేసి సో కేటగిరీ సిలో అయితే చాలా మంది అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో మనకైతే ఎక్కువ ఆక్షన్ వచ్చేసి మనకైతే ఈ రోజు అయితే జరుగుతుంది. సో మనకైతే ఆక్షన్ స్టార్టింగ్ కనుక చూసుకోండి మాత్రం సో మార్నింగ్ 10 AM నుంచి మనకైతే 5 PM దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో మనకైతే అందుకే ఇంత లాంగ్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఇప్పుడైతే మీకైతే టైం అయితే చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఆక్షన్ లైవ్ ఎలా చూడాలని మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మనకైతే ఆక్షన్ లైవ్ వచ్చి సో నిన్న ఒక్కటే రోజు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు అయితే మనకైతే ఆక్షన్ అయితే రాదు. సో మనకైతే ఓన్లీ ప్రో కబడ్డీ వెబ్సైట్లోనే సో మనకైతే పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ అనేది చూడాలి. సో అది కూడా మనకైతే ఆక్షన్ జరిగినట్టు కాదు. సో మనకైతే కేవలం ప్లేస్ నేమ్ అండ్ మనకైతే ఎంత కొన్నారనేది ఏ టీం కొన్నది అదే చూపించడం జరుగుతుంది కాబట్టి సో మీరైతే పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ అక్కడ కనుక చూడకపోతే మాత్రం సో మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. సో టైం టు టైం మనకైతే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో ఇంకా ఫాస్ట్ కనుక పొందాలంటే మాత్రం సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే అవ్వండి. సో అక్కడ వచ్చేసి ఇంకా ఫాస్ట్గా అయితే వస్తున్నాయి కాబట్టి సో మీకైతే ఈ రోజు జరగబోయే ఆక్షన్ని మీరు ఇంకా మిస్ కాకుండా చూడండి మాత్రం సో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.